హాయ్ హలో నమస్తే నేను మధు మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. ఓకే. అన్‌పాసివ్ గురించి చాలా మంది లాస్ట్ పెట్టిన మన 2 వీడియోస్ నుంచి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటినైతే ఇప్పుడు మనం క్లారిఫై చేద్దామని చెప్పేసి ఒక క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే పెట్టడం జరిగింది అన్నమాట. సో ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేయను. ఎందుకంటే కొన్ని యూజ్‌లెస్ క్వెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఒక్కరికి 100% మీ డౌట్స్ అనేదైతే ఇప్పుడు ఈ వీడియోతో క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో 100% మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే. సో ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. ఏం జరుగుతుంది ఆన్ పాసివ్‌లో? అసలు ఆన్ పాసివ్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకు దాదాపు 4-5 ఇయర్స్ దాకా మనం బిజినెస్‌లోకి ఎంటర్ అయినా కూడా ఇన్‌కమ్ అనేది ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఒకటి గుర్తుంచుకోండి, ఆన్ పాసివ్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాదు. నేను ఒక పర్సన్‌ని జాయిన్ చేశాను. నేను ఒక పర్సన్‌ని రిఫరల్ చేశాను. వాళ్ళ పైన రిఫరల్ ఇన్‌కమ్ వచ్చింది. నాకు విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఆహ్, ఇలాంటి క్వెషన్స్ అనేవి ప్రతీదీ దీనిలో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. బట్ 100% మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ దిస్ ఈస్ క్వెషన్ ఆన్సర్ సెషన్. అండ్ మీకు ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూస్తేనే దానిలో క్లారిటీ వస్తుంది. ఏ క్లారిటీ లేకుండా కొంతమంది కామెంట్స్ పెడుతుంటారనమాట. సో పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ మనకు ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మనకి ఇన్‌కమ్ రావాలి అని చెప్పేసి మనం ఈ బిజినెస్‌లోకి ఆ రోజు మరి ఇంత గొప్పగా అవుతుంది. మనం బిజినెస్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఆన్ పాసివ్‌లోకి ఫౌండర్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు మన దగ్గర ఆహ్, హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ లేదు. మనకు తెలిసి నియర్ బైలో కూడా ఏ ఆఫీస్ లేదు. జస్ట్ మనం ఏంటి అంటే ఓకే. ఆన్ పాసివ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. మనకొక మంచి బెనిఫిట్ ఉండొచ్చు. ఫ్యూచర్‌లో సెటిల్ అవుతామేమో ఇదొక ఆప్షన్ లాగా మాత్రమే వచ్చిన వాళ్ళున్నారు. 90%, 10% ఓకే. ఫ్యూచర్ మొత్తం టెక్నాలజీ గదా! టెక్నాలజీ బేస్ పైన ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏఐ టెక్నాలజీతో కొన్ని టూల్స్ తీసుకొస్తుంది. దాని బేస్ పైననే ఫ్యూచర్ గూడా రన్ అవుతుంది గదా! అని చెప్పేసి ఒక 10% అలా వచ్చిన వాళ్ళుంటారు. నేను గూడా బిజినెస్‌లోకి ఆన్‌పాసివ్‌లోకి ఫౌండర్‌గా వచ్చినప్పుడు ఇంత పెద్దదవుతుందని జెప్పేసి నా కలలో గూడా ఊహించలేదనమాట. అంటే ఇంత పెద్ద బిగ్గెస్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ అవుతుంది. లైఫ్ సెటిల్ అయ్యే ప్రోగ్రామ్ అవుతుంది. లైఫ్‌లో మనం సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అవుతుంది. ఆన్‌పాసివ్ అనేది ఒక ఫౌండర్‌కి జీవితాన్నే ఇస్తుంది అని జెప్పేసి నేను గూడా ఎప్పుడు ఊహించలేదు. జస్ట్ ఏదో ఓకే. వస్తుంది గదా! అన్నిటితో పాటు చూద్దాంలే అన్నట్టుగానే ఆన్‌పాసివ్‌లోకి ఎంట్రీ అయినా. అంతే. ఇట్స్ ట్రూ. ఓకే. ఆన్‌పాసివ్ గురించి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నేను ఎవ్రీ వీడియో ఒకటే చెప్తున్నాను. ఆన్ పాసివ్ ఫౌండర్ ఇప్పుడు చేయాల్సిన ప్రతి ఒక్కరి ఫౌండర్ ఇప్పుడు చేయాల్సిన ప్రతి పని ఏంటి అంటే జస్ట్ ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకున్నామా లేదా? అండ్ ఎవ్రీ డే ఆన్ పాసివ్ ఓఈఎస్‌లో లాగిన్ అవుతున్నామా లేదా? ఇది మాత్రమే మనం చేయాల్సిన పని. సో కొంతమంది ప్యాకేజ్ తీసుకో ఇదే ఉంది అనంటే ఇదే ఇప్పుడు చేయాల్సిన పని. ఓకే. మీరు తీసుకున్నారా? కంగ్రాచ్యులేషన్స్. మీ టీమ్‌లో ఎవరైతే తీసుకోలేదో ఒకసారి మీ డైరెక్ట్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడీలు ఓపెన్ చేయండి. మీకు వాళ్ళ పైన రిఫరల్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ మొబైల్ నంబర్ మీ దానిలో ఉంటుంది. వాళ్ళకి కాల్ చేయండి. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. కొంతమంది ఐడీలు మర్చిపోయిన వాళ్ళున్నారు. ఆన్ పేస్ ఇంకా ఉందా అనే స్టేజ్‌లో ఉన్న వాళ్ళున్నారు. సో, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో, ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఇప్పుడు ఇన్‌కమ్ రాబోతుంది. ఇప్పుడు కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే 100% సిస్టమ్ నుంచి ఎలాంటి రూ. 1 కూడా రాదు. మనకు ఆ రోజే చెప్పారు 100% ప్యాకేజ్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి. కొంతమంది పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళున్నారు. కొంతమంది యూజర్ ఐడీ ఏంటిదని అడుగుతున్నారు. సో, వాళ్ళకు ఆన్సర్ అయితే చేద్దాం. ఓకే. అండ్ అండ్ కొంచెం సపోర్ట్ చేస్తుండండి. ఏంటి అంటే కామెంట్స్‌లో మనకు పెడుతూ ఉంటారు. వాటికి అందరికి రిప్లై అయితే కొంతమందికి ఇస్తూ ఉంటాను. కొంతమందికి వీడియో రూపంలో చెప్తూ ఉంటాను. సో, కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకు కామెంట్స్‌లో వాళ్ళు పెట్టిన దానికి రిప్లై రూపంలో మీరు గూడా ఆన్సర్ చేయొచ్చు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు ఈ కామెంట్స్‌కి నేను రిప్లై ఇచ్చేది నా సొంతంగా ఏది చెప్పడం కాదు. జస్ట్ హ్మ్. సిస్టమ్ నుంచి వచ్చిన అప్డేట్‌ని అండ్ యాస్ సార్ చెప్పినటువంటి అప్డేట్స్‌ని నేను మీకిప్పుడు అందిస్తున్నాను. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. విత్‌డ్రాయల్ పెట్టి 8 మంత్స్ అయింది. ఓకే. ఫస్ట్ విత్‌డ్రాయల్ పెట్టాను. నేను గూడా పెట్టాను. 6 మంత్స్ అయిపోయింది ఆల్‌మోస్ట్. రియల్‌గా 1 అంటే కొంతమందికి మాత్రమే స్టార్టింగ్‌లో విత్‌డ్రాస్ వచ్చాయి. దాని తర్వాత ఒక్కసారి విత్‌డ్రా వచ్చిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి.
ఆన్ ప్యాసివ్‌లో మనకు వన్ టైమ్ ఒకసారి విత్‌డ్రా వచ్చింది అంటే లైఫ్ టైమ్ దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఎలాంటి ఇబ్బందులొస్తాయి? నీకు ఎట్ ఏ టైమ్ పెద్ద మొత్తంలో ఒకవేళ అమౌంట్ వచ్చినా గూడా సిస్టమ్ దగ్గర నుంచి అది నీ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఒకవేళ మీ బ్యాంక్‌లోకొచ్చిన తర్వాత నువ్వు విత్‌డ్రా చేసుకునేటప్పుడు నీకు బ్యాంక్ దగ్గర నుంచి నీకెలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి. అండ్ మన సిస్టమ్ దగ్గర నుంచి మనం పేమెంట్ చేసే వేరే రకంగా ఉంటుంది. మనకి ఇన్‌కమ్ ఇచ్చే వేరే రకంగా ఉంటుంది. సో, ఇది లైఫ్ టైమ్ ఉండే ప్రోగ్రామ్ కాబట్టి పేమెంట్ విషయంలో మనదంతా పేమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాం కాబట్టి పేమెంట్ విషయంలో ఎంత క్లారిటీగా ఉంటే మనకంత క్లారిటీగా లైఫ్‌లో జర్నీ అనేది సాగుతుంది. అండ్ ఇన్‌కమ్ విషయంలో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. స్టార్టింగ్‌లోనే ఒక 1 మంత్ ఇన్‌కమ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ విత్‌డ్రా దగ్గర స్ట్రక్ అయింది. అప్పుడేమంటారు? ఓహ్! ఏఐ టెక్నాలజీ అన్నారు. ఓహ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అన్నారు. దాని తర్వాత ఏదేదో అన్నారు. ఒక 1 మంతే వచ్చింది. దాని తర్వాత రాలేదు. దాని తర్వాత రాలేదని చెప్పేసి మళ్ళీ నెగెటివ్ చేసేది మనమే. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అన్ని తీసుకుంటూ ఒకరోజు లేట్ అయినా సరే నెగెటివ్ అనేది ఎక్కడ రావద్దని చెప్పేసి టోటల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. అవన్నీ మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, ఇవన్నీ జరుగుతున్నాయా అని జెప్పేసి మళ్ళీ డీమోటివేట్ అయిపోయి, ఇదంతా మనకు అవసరం లేనటువంటి టాపిక్. సో, ఖచ్చితంగా ఏ బిజినెస్‌లో అయినా మనం వండర్‌ఫుల్‌గా సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, లైఫ్ టైమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే ఖచ్చితంగా 4-5 ఇయర్స్ 100% చాలా చాలా ఇంపార్టెంట్. 1 మంత్‌లో సక్సెస్ అయిపోయినాం, 1 వీక్‌లో ఇన్‌కమ్ వచ్చిందంటే నెక్స్ట్ వీక్ రాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం బయట బిజినెస్‌లో. ఎన్నెన్ని ప్లాన్‌లు, ఎన్నెన్ని బిజినెస్‌లు, ఎన్ని రకాల బిజినెస్‌లు వీక్లీ, మంత్లీ ఎంతో ఇన్‌కమ్‌నిచ్చే బిజినెస్‌లొచ్చి ఉన్నాయి. అవన్నీ లైఫ్ టైమ్ రన్ అవుతున్నాయా? 3 మంత్స్, 6 మంత్స్ రన్ అయిపోతుంది. బట్ కంగ్రాచ్యులేషన్స్ మన బిజినెస్ అనేది ఇదొక ఎంఎల్ఎం సిస్టమ్ కాదు. సో, అందుకని జెప్పేసి 100% మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. సో, విత్‌డ్రా అనేది ఫస్ట్ యాస్ సార్ చెప్పిన విధంగా అయితే అతి త్వరలోనే ఫస్ట్ విత్‌డ్రాసే వస్తాయి. పెండింగ్‌లో పెండింగ్‌లో ఉన్న విత్‌డ్రాస్ మాత్రమే ఫస్ట్ వస్తాయి. దాని తర్వాత బోనస్‌లొస్తాయి. దాని తర్వాత మళ్ళీ ప్యాకేజ్ రీయాక్టివేట్ చేసుకోవడానికి కనెక్ట్ తీసుకొని వాళ్ళు గావచ్చు, తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఒక్కసారి ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ పాకెట్‌లో నుంచి రూ. 1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం కనెక్ట్ కోసం ప్యాకేజ్‌కి అమౌంట్ ఏదైతే ఇప్పుడు $93 సంథింగ్ ఏదైతే పే చేస్తున్నామో అది లైఫ్‌లో వన్ టైమ్ మాత్రమే. మళ్ళీ వచ్చిన బోనస్‌తోనే ఆటోమేటిక్‌గా ఆటో రీబై కావచ్చు, మాన్యువల్ మనమైనా రీబై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లైఫ్‌లో వన్ టైమ్ మాత్రమే ప్యాకేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వన్ టైమ్ ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది అన్నమాట. ఓకే. మళ్ళీ మళ్ళీ ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సార్ నా ఐడీ మర్చిపోయాను. ఐడీ ఎలా తీసుకోలే? ఆన్ ప్యాసివ్‌లో ఐడీ అనేది స్పెషల్‌గా ఏం లేదు. మీ మెయిల్ ఐడీయే మీ ఇక్కడ లాగిన్ ఐడీ. ఒకసారి మీ మెయిల్‌కెళ్ళి చెక్ జేసుకోండి. అంటే ఏ మెయిల్ ఇచ్చారో గూడా మీకు క్లారిటీ లేకపోతే సెర్చ్ బాక్స్‌లో ఆన్ ప్యాసివ్ అంటే సిస్టమ్ నుంచి మీకు మెయిల్స్ వచ్చినయి ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఆ మెయిల్ ఐడీ ఇచ్చినట్టయితే మీకు ఆ మెయిల్ ఐడీకి సిస్టమ్ నుంచి మెయిల్స్ వచ్చి ఉంటాయి. అదే మెయిల్ ఐడీతో మీరు ఫౌండర్ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఎందుకంటే మీరు ఓఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకొని ఉంటారు. ఒకవేళ చేసుకున్నట్టయితే డైరెక్ట్ ఓఎస్‌లో లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ ఓఎస్‌లో రిజిస్ట్రేషన్ కానట్టయితే ఫౌండర్ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి అక్కడ మీరు లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మీ మెయిల్ ఐడీ కంపెనీ నుంచి వచ్చిన మెయిల్స్ ఉంటాయి గదా! ఆ మెయిల్ ఐడీని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి. మీకక్కడ పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా ఓఈఎస్‌లోకెళ్ళిపోయి ఓఈఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓఈఎస్‌లో నావిగేట్ టు ఫౌండర్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత నావిగేట్ టు ఓఈఎస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఓఈఎస్‌లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది అన్నమాట. సో, ఇది చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఇవి ఎప్పటినుంచో ఉన్నవి సిస్టమ్‌లో కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి రన్ అవుతున్నటువంటి ఆహ్, సిస్టమ్ అన్నమాట. సో, దీన్ని మనం ఇంకా గూడా అప్‌గ్రేడ్ జేసుకోకపోతే ఇప్పుడే ఇదే చిన్న చిన్నవి తెలుసుకోకపోతే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది పడతాం దీనిలో. ఓకే. అండ్ నాకు టీమ్ లేదు సార్. ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి సార్. ఓకే. టీమ్ లేకపోయినా, టీమ్ ఉన్నా
టీమ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పైన రిఫరల్ మాత్రమే బోనస్ వస్తుంది. టీమ్ లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు సిస్టమ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ ఈక్వల్‌గా ఉంటుంది. ఫౌండర్ అంటే ఫౌండర్ అంతే. ఆన్ ప్యాసివ్‌కి ఫౌండర్, జీరో ఫౌండర్ ఉన్నా ఫౌండర్‌తోనే సమానం. 10,000, 20,000 మెంబర్స్ ఉన్నా కూడా ఫౌండర్స్‌తోనే సమానం. ఈక్వల్ ఫౌండర్స్ అందరికి కూడా ఈక్వల్ ఇన్‌కమ్ వస్తుంది. సిస్టమ్ నుంచి వచ్చే ఇన్‌కమ్. బట్ కంపెనీ దగ్గర అంటే సిస్టమ్ దగ్గర ఇప్పుడు టీమ్ ఎవరైతే బిల్డ్ చేసుకొని ఉంటారో వాళ్ళు ప్యాకేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళ పైన వచ్చే రిఫరల్ అనేది వాళ్ళకి బోనస్‌గా ఉంటుంది. వాళ్ళ టీమ్ మొత్తం ఓవరాల్‌గా ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. టీమ్ ఉన్న వాళ్ళకి టీమ్ పైన వచ్చే రిఫరల్ బోనస్ మాత్రమే వాళ్ళకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. అదర్‌వైజ్ టోటల్ ఆల్ ఫౌండర్స్‌కి ఈక్వల్‌గా వస్తుంది. బట్ ఎర్లీ బర్డ్ ఫౌండర్ అంటే ఫస్ట్ ఫౌండర్ ఎవరైతే అయ్యి ఉంటారో అండ్ ఫస్ట్ ప్యాకేజెస్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ అదర్వైజ్ అందరికీ ఈక్వల్గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇదైతే అమౌంట్. అండ్ కండిషన్ ఒకటి గుర్తుంచుకోండి, 100% పెద్ద మొత్తంలో మీరు ఇన్కమ్ చూడబోతున్నారు ఆన్ ప్యాసివ్లో. యాజ్ ఏ ఫౌండర్ పొజిషన్ దొరకడం చాలా చాలా గ్రేట్ థింగ్. సో అలాంటి పొజిషన్ మనకు వచ్చింది అంటే మనం దాన్ని 100% సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. నాకు ఇంత అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పేస్ట్ చేయడం అలాంటివి చేస్తే మనకి కొంచెం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ని చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ని కొన్ని ఇంటర్వ్యూస్లలో చూడొచ్చు. అంటే అంత డేర్గా ఇంత అమౌంట్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి, ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా రివీల్ చేయరు. సేమ్ సిస్టమ్ నుంచి మనకు ఇది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్ని కూడా అట్లా రివీల్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ మన పర్సనల్. ఓకే, దాన్ని అలాగే మెయింటైన్ చేసుకోవాలి అనమాట. అండ్ ఇట్స్ ఫేక్ కంపెనీ. థ్యాంక్ యూ. ఫేక్ కంపెనీ అయినట్టు అయితే మీరు ఈ కంపెనీకి సంబంధించిన వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎస్, ఫేక్ కంపెనీ అనుకునే వాళ్ళు ఫేక్ కంపెనీగానే భావించవచ్చు. దానికి నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే కామెంట్స్లో పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. దాన్ని మనం రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఐడి ఫార్గెటెడ్ సార్. సో మీరు ఐడి కావాలంటే సార్ మీ మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడియే మీ లాగిన్ ఐడి. మీ పాస్వర్డ్ని ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి. మీ పాస్వర్డ్ అనేది మీకు రికవరీ అయిపోతుంది. కట్టిన వాళ్ళకే దిక్కు లేదు కానీ మిగతా వాళ్ళని కట్టు కట్టు అంటున్నారు. థ్యాంక్ యూ. మీరు ఆ రోజు ఫౌండర్గా అయినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఆ రోజు మీకు క్లియర్గా చెప్పి ఉన్నారు ఏమని, మనకు ప్యాకేజెస్ అనేవి కూడా వస్తాయి. ఆ రోజు చెప్పినప్పుడు నాకు గుర్తుంది 35,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. ఒక్కొక్క ప్యాకేజ్ లైఫ్లో ఒకటేసారి పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు మాకు. మరి ఆ రోజు చెప్పిందే కదా ఇప్పుడు చేయమంటున్నారు. ప్యాకేజెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది జస్ట్ ఫౌండర్షిప్ మాత్రమే. ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుంటేనే మనకు దీనిలో ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, సో యాక్టివేషన్స్ అవుతున్నాయా? ఎస్, యాక్టివేషన్స్ ప్రజెంట్ ఇండియన్ కరెన్సీ అంటే కార్డ్ పేమెంట్ త్రూ తీసేయడం జరిగింది. ఐ మీన్ ఇప్పుడు ఓన్లీ క్రిప్టో కరెన్సీ త్రూ అవుతున్నాయండి. క్రిప్టో కరెన్సీతో మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు మీ లీడర్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఒకసారి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. క్రిప్టో ద్వారా ప్రజెంట్ అయితే యాక్టివేషన్స్ అనేది అవుతూ ఉన్నాయి. మీరు క్రిప్టో త్రూ మీరు యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు, ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా వీలైనంత ఫాస్ట్గా ప్యాకేజ్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు చేయాల్సిన రోల్ అదొకటే. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఓ వెరిఫై అంటే ఓఈఎస్ అప్డేట్ అవ్వబోతుంది అనమాట. ఓఈఎస్ అప్డేట్ అవ్వబోతుంది. సో అందరూ గుర్తుంచుకోండి, ఒకటి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండే విధంగా చూసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఆధార్ కార్డుకి అంటే ఇది మనకు పర్సనల్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డుకు రెండు లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ పైన, పాన్ కార్డ్ పైన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి లింక్ అయి ఉండాలి. అండ్ ఆధార్ కార్డులో ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే రీసెంట్గా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్కి వెరిఫై చేయడానికి చూస్తే ఫోటో మ్యాచ్ అవ్వట్లేదు. మన ఫేస్ అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డులో ఉన్న ఫేస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో మనం ఆధార్ కార్డులో ఎప్పుడో ఫోటో దిగి ఉంటాం అనమాట. సో ఆధార్ కార్డులో మీ ఫోటోను కూడా అప్డేట్ చేయించుకోండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ఆన్పాస్లో అడుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేను, బట్ అది వెరీ ఇంపార్టెంట్. మనకు ఫ్యూచర్లో కూడా అది బాగా యూజ్ అవుతుంది.
నెంబర్ 1, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. ఆధార్ కార్డ్‌కి, పాన్ కార్డ్‌కి లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్‌కి మెయిల్ ఐడీ అండ్ మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్‌లో మీ ఫోటో ఏదైతే ఉందో అది అప్డేట్ చేయించుకోండి. అది ఈ సేవా సెంటర్‌లో మీరు వెళ్లి అప్డేట్ చేయించుకోవచ్చు. జస్ట్ 2-3 డేస్‌లో అప్డేట్ అయిపోతుంది. అది ఎమర్జెన్సీ ఇప్పుడని చెప్పలేను. ఖచ్చితంగా ఉపయోగపడొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని మీకు ముందు ఒక చిన్న సజెషన్ అంతే అన్నమాట. అండ్ ఓకే. యెస్. యూజర్స్‌లో మన అఫిలియేట్ లింక్‌తో ఉన్నవాళ్ళు యూజర్స్‌లో కనిపిస్తారా అని అడుగుతున్నారు. సో, అఫిలియేట్ లింక్‌తో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనకు యూజర్స్‌లో కూడా కనిపిస్తారు. నేను పర్సనల్‌గా ఒకరిని చేసి చూడడం జరిగింది. ఖచ్చితంగా మనకు దానిలో కనిపిస్తారనమాట. మన యూజర్స్‌లోనే అఫిలియేట్ లింక్‌తో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళు కనిపిస్తారు. సో, అఫిలియేట్ వాళ్ళని కూడా ప్యాకేజ్ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే చాలా చాలా యూజెస్ అయితే ఉండొచ్చు. అఫిలియేట్ వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది అనమాట. ఓకే. ఫస్ట్ విత్‌డ్రాలే వస్తుంది మీకు. సో, 18థ్ లోపు అంటే ఈ మంత్ ఏప్రిల్ 18థ్ లోపే ఒక మంచి అప్డేట్ అయితే 18థ్ అని చెప్పారు. బట్ ప్రెజెంట్ వచ్చిన అప్డేట్‌ని చూస్తుంటే 18థ్ లోపే మనకొక మంచి గుడ్ న్యూస్ అయితే చూస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఏ రకంగా అయినా సరే ఒక పాజిటివ్‌గా ఆలోచిద్దాం. మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం అనమాట. సో, నాకు సెప్టెంబర్‌లో క్రిప్టో విత్‌డ్రాల్ వచ్చింది. థాంక్ యూ. ఓకే. కొంతమందికి విత్‌డ్రాల్స్ వచ్చాయండి. కొంతమందికి అంటే చాలా మందికి పెండింగ్‌లో ఉంది. ఫ్యూచర్‌లో విత్‌డ్రా గురించి ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఇవ్వకుండా క్లియర్‌గా ఉండడానికి మాత్రమే. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం చిన్న చిన్న వర్క్ అనేది జరుగుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. సో, దాని గురించి మనం మాట్లాడి వీడియోని లెంతీ చేసుకోకుండా కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది. సో, మెయిన్ ఐడీ మర్చిపోయిన వాళ్ళు మీ మెయిల్ ఐడీలో ఉంటుంది. అదొకసారి చూసుకోండి. అట్లాగే ప్యాకేజ్ తీసుకోండి. అదేవిధంగా జీరో ఫౌండర్ అయినా ఆన్ ప్యాసివ్‌కి 10,000 మంది టీమ్ ఉన్న ఫౌండర్ అయినా ఫౌండర్ పరంగా ఈక్వల్, టీమ్ ఉన్న వాళ్ళకి బోనస్ పరంగా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఫౌండర్ అంటే ఈక్వల్. బట్ ఎర్లీ బర్డ్ ఫౌండర్ అని చెప్పేసి స్టార్టింగ్‌లో అయిన వాళ్ళకు, స్టార్టింగ్‌లో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు బెస్ట్ బెనిఫిట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఫౌండర్స్ అయితే అందరూ ఈక్వల్ సిస్టమ్‌కి. ఓకే. ఇది బాగా గుర్తుంచుకోండి. జీరో ఫౌండర్‌ని నాకు ఇప్పుడే ఇన్కమ్ వస్తుందో రాదో మీరు డిసైడ్ అయిపోకండి. ఇన్కమ్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మీరైతే ప్యాకేజ్ తీసుకోవాల్సిందే. అప్పుడే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు బెనిఫిట్స్ అయితే వస్తాయి. లేదంటే ఇన్కమ్ అనేది స్టార్ట్ అయినా కూడా మీకు ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. ఇది గుర్తుంచుకోండి బాగా. ఓకే. అండ్ యెస్, దిస్ ఈస్ మనకు లాస్ట్ వీడియోలో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ మళ్ళీ ఎవ్రీ వీక్ అంతవరకు కూడా మనకు టైం ఉంటుందో ఉండదో, ఎందుకంటే నెక్స్ట్ వీక్లోనే మనకు అప్డేట్ వచ్చే విధంగా ఉంది. ఒకవేళ వచ్చినా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్కి నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాదు. ఇమ్మీడియట్గా ఇన్కమ్ రాలేదని చెప్పేసి ఎవరు డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు వండర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. మనకు దాదాపు 3-4 ఇయర్స్గా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అసలు ఇంత కూడా నెగిటివ్ రాకుండా, ఇంత కూడా నెగిటివ్ జనరేట్ అవ్వకుండా మన లోపల ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మనందరికి కూడా వస్తుంది, తొందరలోనే వస్తుంది. ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ తీసుకోబోతున్నాం, ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ తీసుకోబోతున్నాం. పేషెన్స్తో ఉండండి. 100% మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని మనల్ని ఎంతో బూస్టప్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది వండర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. అంటే పేరు చెప్తే ఒకరి పేరు, ఇద్దరు పేరు చెప్తే మళ్ళీ బాగుండదు. చాలామంది లీడర్స్ ఉన్నారు. సో, అందుకని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతున్నాం. అదేవిధంగా తెలుగులో ఏ జూమ్ మీటింగ్ వచ్చినా అటెండ్ అవ్వండి. వండర్ఫుల్ లీడర్స్ మనకు దానిలో అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో, కొన్ని నేను చెప్పే వీడియోస్ కూడా ఫాలో అవుతుండండి. అంటే నాదని కాదు, ఆన్‌ప్యాసివ్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా వినండి. ఒకరిని ఫాలో అవుతుండండి. రెగ్యులర్‌గా డైలీ ఏదో అప్డేట్స్ వస్తుందని చెప్పేసి కాకుండా ఒక వీక్లీ ఒక అప్డేట్స్ అవన్నీ కలిపి ఒక దగ్గర వస్తుందంటే వీక్లీ ఒకసారైనా చూస్తూ ఉండండి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా దగ్గరికి వచ్చేసాం. మనం ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ డే ఓఈఎస్‌లో లాగిన్ అవుతూ ఉండండి. ఆన్ ప్యాసివ్ ఎకోసిస్టమ్‌లో లాగిన్ అవుతూ ఉండండి. ఎవ్రీ డే మీ ఐడీ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్యాకేజీ కోసం ఎవరికైతే ఐడీ పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కావచ్చు, అండ్ ఇప్పటికైనా సరే మీ ఐడీని
చేంజ్ చేయలేం మెయిల్ ఐడిని. పాస్వర్డ్ని అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి, చేంజ్ చేసుకుంటూ ఉండండి. అంటే ఒకటేసారి చేంజ్ చేసుకోండి, ఎవరికి ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. చాలామంది లైట్ తీసుకుంటున్నారు, మీరే లాస్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం చాలామంది ఐడీస్ని సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కొంతమంది మైండ్లో అలాగే ఉంది. సో మీరే చాలా చాలా పెద్ద మొత్తంలో లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం దీనిలో లక్షలు లక్షలు ఏమి పెట్టుకోలేదు, జస్ట్ ఓన్లీ ఆ రోజు 10,000 అరౌండ్ పెట్టేసి బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాం. సో ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ అయితే తీసుకోబోతున్నాం. పేషెన్స్తో ఉండండి, అతి త్వరలోనే మంచి బెనిఫిట్స్ అయితే తీసుకోబోతున్నాం త్రూ ఆన్ ప్యాసివ్. సో ఆల్ ది బెస్ట్. అండ్ పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని 100% మీ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నా వీడియో కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి జనాల్లోకి వెళ్తుంది అని చెప్పేసి నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.